హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఇలాంటి బాక్స్లు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే పడేస్తున్నారా? పడేయకండి. వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. బాక్స్లే కాదు, బాక్సుల మీద ఉన్న మూతల్ని కూడా చక్కగా ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఒక చిన్న సైజు మూత అయితే తీసుకున్నానండి. ప్రస్తుతానికి ఈ మూతనైతే పక్కన పెట్టేసేసి 2 ఇయర్ బడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ప్లాస్టిక్ ఇయర్ బడ్స్ అండి, ప్లాస్టిక్ ఉంటుంది మధ్యలో. సో వీటికి పైన ఉన్న కాటన్ పార్ట్ని అయితే ఇలా కట్ చేసేసి తీసుకుంటున్నాను. అలాగే ఇవి 2 ఈక్వల్గా అంటే ఒక్కొక్కటి 2 ముక్కలు అయ్యేలాగైతే కట్ చేసి మొత్తం 4 ముక్కలు అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీరు ఈ ఇయర్ బడ్స్ ప్లేస్లో మీ దగ్గర స్ట్రాస్ ఉన్నా, అంటే మన టెంకాయ నీళ్ళు కానీ జ్యూసులు కానీ తాగినప్పుడు స్ట్రాస్ వస్తాయి కదా, ఆ స్ట్రాస్ ఉన్న తీసుకోండి. లేకపోతే పెన్కి రీఫిల్ మార్చుకునే పెన్స్ ఉంటాయి కదా, వాటికి ముందు భాగం కానీ వెనక భాగం కానీ ఉంటే వాటినైనా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే ఈ మూడిట్లో అవి అయితే తీసుకోండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈక్వల్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవి చక్కగా మనము ఆ ప్లేట్ మీద అంటించుకోవాలి. సో అంటించుకోవడానికి మీరు హాట్ గ్లూ కానీ లేదా ఫెవికాల్ కానీ ఫెవిక్విక్ కానీ ఏదైనా, నేనైతే అనబాండ్ యూజ్ చేస్తున్నానండి. ఇది జస్ట్ వేసిన వెంటనే అతుక్కుపోతుంది అనమాట. సూపర్ ఫాస్ట్, సూపర్ క్విక్ అనమాట. సో దీని అయితే యూజ్ చేసి నేను కట్ చేసుకుని ఈ 4ని అంటించుకుంటున్నాను. ఇక్కడ నాకు ఆ 4 అయితే అంత ఇదిగా నిలబట్టం లేదని చెప్పి నేను స్ట్రాన్ అయితే యూజ్ చేశానండి. మళ్ళీ స్ట్రాన్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఆరనిచ్చిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఒక 1 మినిట్ తర్వాత ఇవి చక్కగా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత సో వీటిని అయితే చక్కగా మన అగరత్తుల స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అగరత్తులనే కాదు, సాయంత్రం పూట దోమలు వస్తున్నాయని చెప్పి ఇళ్లలో దోమలకు సంబంధించిన అగరత్తులు కూడా పెడుతూ ఉంటారు. వాటి కోసం మనం ఎక్కడైనా గుచ్చడం, గోడకు లేకపోతే ఎక్కడైనా గుచ్చుతుంటారు కదా, అలా కాకుండా ఇలా మీరు ఒక స్టాండ్ లాగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, కాలిన దువ్వంతా కూడా ప్లేట్లో పడుతుంది. దాన్ని మళ్ళీ దులిపేసి మళ్ళీ ఇది యూజ్ చేసుకోవచ్చు. బ్యాచులర్స్ దగ్గర అగరత్తుల స్టాండ్లు ఉండవు కదండి, రూమ్లో వాళ్ళు ఏమైనా అగరత్తులు వెలిగించుకోవాలన్నా కూడా ఇలా చక్కగా ఈ ఐడియాతో ఉపయోగపడుతుంది. నా ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి 2 పెద్ద సైజు మూతలు అనేది ఇందాక పక్కన పెట్టాం కదా, సో ఆ మూతలను అయితే ఇలా తీసుకొని ఒక బ్లేడ్ సహాయంతో వీటిని లోపల వైపు కట్ చేసుకోవాలండి. సో మూత లోపల వైపు ఇలా కట్ చేసుకొని వీటిని ఒక రింగ్ లాగా అయితే ప్రిపేర్ చేయాలి మనము. చూస్తున్నారు కదా, 2 మూతలకు కూడా అలాగే కట్ చేయాలి. ఇలా చక్కగా ఒక షార్ప్ బ్లేడ్ అనేది యూజ్ చేసి చేయండి, లేదా కత్తిని కాల్చైనా మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఈ రింగ్స్తో ఏం చేయబోతున్నాం చూడండి. ఇది అయితే ఆడవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మనకి ఏంటంటే కొంచెం ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాగే ఇళ్లలో కొంతమందికి వర్క్ ఏమైనా చేసుకోవాలన్నప్పుడు అందరి దగ్గర అయితే ఫ్రేమ్స్ ఉండవండి. సో ఈ ఫ్రేమ్స్ని మనము బయట ఎవరినైనా అడిగి తెచ్చుకోవడమో లేకపోతే కొనిగి తెచ్చుకోవడమో ఇలా జరుగుతుంటుంది. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఫ్రేమ్ కావాలన్నప్పుడు ఇలా ఈ ప్లేట్స్ని రింగ్ లాగా కట్ చేసుకొని క్లాత్ని మధ్యలో పెట్టుకొని పై వైపు కింద వైపు ఈ రింగ్స్ని మనం సెట్ చేసామనుకోండి, మంచి మగ్గం వర్క్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా మీకు కావాల్సిన డిజైన్ డ్రెస్ మీద కానీ, బ్లౌజ్ మీద కానీ, ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ మీద కానీ, బ్లౌజ్ పీస్ మీద కానీ చక్కగా వేసుకోవచ్చు. పెయింటింగ్స్ కూడా వేసుకోవచ్చు, కుందన్స్ కూడా అంటించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక మంచి ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. సో నా ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇదేంటంటే ఇన్స్టెంట్గా ఫ్రేమ్ అయితే ఎవరి దగ్గర అవైలబిలిటీ ఉండదో వాళ్ళు ఇలా ఫ్రేమ్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బాక్స్ మూతలతో. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, నేనైతే గొలుసు కుట్టు వేసి చూపిస్తున్నాను. సో నేను చెప్పాను కదా, పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు, కుందన్స్ కూడా అంటించేసుకోవచ్చు. చూడండి, కింద వైపు రింగ్ ఉంది, పై వైపున రింగ్ ఉంది. సో ఇలా మీకు కావాల్సిన డిజైన్స్లో మీరు మీ డ్రెస్సెస్ని, శారీస్ని, బ్లౌజెస్ని రెడీ చేసుకోవచ్చు. సో ఒక మూత బాక్స్, బిర్యానీ బాక్స్ మూతతోనే ఇలాగైతే ఒక చక్కటి ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి బాక్సులు. ఈ బాక్స్ని నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను. ఫస్ట్ దాని మూతను తీసుకొని ఇలా ఒక కలర్ పేపర్ మీద పెట్టి ఇలా సర్కిల్లా గీసుకొని దాన్ని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని మనం ఇందాక మూత తీసుకున్నాం కదా, ఆ మూత లోపల భాగంలో ఇలా అంటించేసుకోవాలి. వెరీ సింపుల్ అండి, కానీ చాలా యూస్ఫుల్ ఐడియా. ఇలా అంటించుకున్న తర్వాత మూతకి పై భాగంలో ఒక చిన్న రెక్టాంగిల్ షేప్లో సెంటర్లో మీరు ఒక హోల్ అనేది పెట్టుకోవాలి. కత్తిని కాల్చి చక్కగా హోల్ అయితే పెట్టుకోండి. ఒక మార్కర్తో గీసుకొని మరీ పెట్టుకోండి, ఎందుకంటే షేప్ అటు ఇటు అయిపోతుంది. మార్కర్ ఉంటే కరెక్ట్గా కట్ అవుతుంది అనమాట. చూడండి, ఇలాగా పై భాగంలో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని బాక్స్కి ఫిక్స్ చేసేసుకోండి, అంతే. పిల్లలకి మనీ సేవింగ్ నేర్పించాలనుకుంటే ఇలా ఇన్స్టెంట్గా మీరు కిడ్డీ బ్యాంక్ అనేది రెడీ చేసి వాళ్ళ చేత ఇలా డబ్బులు అనేది ఎలా పొదుపు చేయాలో నేర్పించవచ్చు. సో చూడండి, పిల్లల కిడ్డీ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా వచ్చి ఇంకొక బిర్యానీ బాక్స్ అయితే తీసుకున్నానండి. సో దీని మూతను అయితే పక్కన పెట్టేసేసి ఈ బిర్యానీ బాక్స్కి పై భాగంలో ఉన్న రింగ్ పార్ట్ని అయితే కట్ చేసేసి తీసేసేయాలండి. చూసండి, ఇది మందంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేసేయాలి. ఇలా మంచి షార్ప్ ఉన్న సీజర్ తీసుకొని చక్కగా దీన్ని అంతా కూడా కట్ చేసేసేయండి.
సో ఈ రింగ్ కూడా వేస్ట్ కాదండి, దీన్ని కూడా ఎలా రీయూస్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఇలాంటి బాక్సుల్ని వేస్ట్ కాకుండా మన డైలీ లైఫ్లో ఎలా రీయూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉన్న ఐడియాస్ అండి. ఒక బ్లాక్ మార్కర్ కానీ స్కెచ్ కానీ తీసుకొని ఇలా డిజైన్, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ గీసుకోండి. దాన్ని బట్టి కత్తెర తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర వాటర్ పెయింట్స్ ఉంటే వాటర్ పెయింట్స్ వేయండి, అక్రిలిక్ కలర్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర అయితే ఈ కలర్ షీట్ ఉంది కదా, సో ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఇలాగ వీటిని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసేసి ఇలా ఒక డిజైన్ లాగా రెడీ అయితే చేసేస్తున్నాను. మరి ప్లెయిన్గా ఉంటే బాగోదని కింద వచ్చి ఆరెంజ్ కలర్ పేపర్ అంటించేసాను. ఇప్పుడు మనం పై భాగం కట్ చేసాం కదా రింగ్, ఆ రింగ్ని అయితే దీనికి ఇలా ఫిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, లోపల వైపు చేసుకోవచ్చు, బయట వైపు చేసుకోవచ్చు. మీరు స్టేప్లర్ పిన్ కానీ ఇలా డబుల్ టేప్ కానీ యూస్ చేసి ఫిక్స్ చేసేసుకుంటే ఒక మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోతుందండి. చిన్న చిన్న వెయిట్లెస్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. పూలు కానీ లేకపోతే ఇలాంటివి కానీ పెన్సిళ్ళు, పెన్లు కానీ లేదా మెడిసిన్స్ కానీ ఇలా వేసుకొని ఒక దగ్గర అన్నీ కుదురుగా పెట్టుకునేదానికి బాగా యూజ్ అవుతుందండి. సో ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బిర్యానీ బాక్స్ అనేది తీసుకొని దానికి అడుగు భాగంలో ఇలాగా కత్తి కాల్చి హోల్స్ అయితే పెడుతున్నాను. మేకుని కాల్చి మీరు హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే పై భాగంలో ఒక 3 హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ పై భాగంలో ఈ 3 హోల్స్లోంచి ఒక థ్రెడ్ అనేది పోనిచ్చి చక్కగా మనము ఇలా బాక్స్ లాగా వేలాడేలాగా ఈ థ్రెడ్స్ని అయితే ముడి వేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే సింక్లో మనం తిన్న తర్వాత చెత్త గిత్త వెళ్ళి ఆ సింక్లో పడుతుంది కదండి, బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇది పక్కన మనం కొళాయికి కానీ తగిలించి పెట్టేసుకున్నాం కూడా చెత్త వాటర్ అంతా దీంట్లో పోసేస్తే చెత్త ఫిల్టర్ అయిపోతుందన్నమాట, వాటర్ అనేది కిందకు పోతుంది. చూస్తున్నారు కదా, సో ఇలా చక్కగా అయితే యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మూతలు అనేది చూపిస్తున్నాను. ఇందాక చూపించాను కదండి మూతలు. సో ఇలా బయట స్టెన్సిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా, ఈ స్టెన్సిల్స్ని మనము ఇలాగ బిర్యానీ బాక్స్లోకి వచ్చి మూతలతోనే ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు. మనకి రూపాయి ఖర్చు ఉండదు. జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోగలిగితే మంచి స్టెన్సిల్స్ అనేది రెడీ అవుతాయి. ఇక్కడ నేను ఒక చిన్న మూత మీద ఓంకారం వేశాను, అలాగే ఇంకో దాని మీద వచ్చి పద్మం వేశాను. సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఒక సూది కానీ దబ్బళం కానీ ఏదైనా సన్న ఇనప చువ్వ కానీ ఏదైనా తీసుకొని ఒక ప్రమిద కానీ క్యాండిల్స్ సాయంతో పక్కన పెట్టుకొని కాల్చి మనం వేసిన డిజైన్ మీద ఇలా హోల్స్ పెట్టుకుంటూ వెళ్తే మంచిగా స్ట్రైట్గా హోల్స్ అనేది పడతాయండి. సో ఇప్పుడు చూడండి, ఇలా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటికీ మనం చేసిన స్టెన్సిల్స్ అన్నీ కూడా ఇలా హోల్స్ పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. సో వీటిని ముగ్గుగా వేసుకోవచ్చు, దేవుడి గదిలో వేసుకోవచ్చు, వాకిట్లో వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగ మీరు ఇంటిని అయితే వీటితో అలంకరించుకోవచ్చు. నేను శాంపుల్కి అయితే మీకు చూపిస్తాను. చూడండి, ముగ్గు పిండి వేసి చూపిస్తున్నాను. చాలా బాగా పడుతుందండి. అచ్చం మనం బయట కొన్న స్టెన్సిల్స్ లాగే మనకి అచ్చులు అనేది పడతాయి. చూస్తున్నారు కదా, ఇది పండగలప్పుడే కాదండి, మన శుక్రవారం మంగళవారాల పూట కూడా చక్కగా మన ఇంటిని ఇలా అలంకరించుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి. ఇవి ముగ్గు పిండితోనే కాదు, కలర్స్ వేసి కూడా వీటిని చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా వేస్ట్గా పడేసే బిర్యానీ బాక్సులు, స్వీట్ బాక్సులతో మంచి ఐడియాస్ అయితే షేర్ చేశాను. నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలర్స్ కూడా వేసి మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా పడుతుందో. అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.